సరికొత్త కార్ల చోరీకి సంబంధించిన సంఘటనలు ప్రతిరోజు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలి ఏసీకేఓ దొంగతనం నివేదిక కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది. దేశ రాజధాని ఢిల్లీ దొంగలకు అత్యంత ఇష్టమైన నగరమని, అందుకే ఢిల్లీ ఎన్సీఆర్లో ప్రతి 14 నిమిషాలకు ఒక కారు దొంగిలించబడుతుందని ఈ నివేదికలో చెప్పబడింది. ఇది కాకుండా మంగళ, ఆది, గురువారాల్లో వాహనాలు ఎక్కువగా చోరీకి గురవుతున్నాయని తెలిసిందే. అలాగని మిగిలిన రోజుల్లో ఏ కారు చోరీకి గురి కాలేదని కాదు. ఇతర రోజులతో పోలిస్తే ఈ 3 రోజుల్లోనే అత్యధిక సంఖ్యలో వాహనాలు చోరీకి గురయ్యాయి. 7 రోజులు దొంగలు కార్లపై నిఘా ఉంచుతారు. దేశంలో అత్యధికంగా వాహనాలు దొంగిలించబడుతున్న 5 నగరాలున్నాయి. ఈ టాప్ 5 జాబితాలో మొదటి పేరు ఢిల్లీ. చెన్నై 2వ స్థానంలో, బెంగళూరు 3వ స్థానంలో, హైదరాబాద్, ముంబై 4, 5 స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీలోని భజన్పురా, షహదారా, పట్పర్గంజ్, బదర్పూర్, ఉత్తమ్ నగర్లో ప్రజల వాహనాలు ఎక్కువగా దొంగిలించబడుతున్నాయి. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నిస్సందేహంగా అత్యధిక సంఖ్యలో వాహనాలు చోరీకి గురయ్యే నగరం ఢిల్లీ. ఇక్కడ జరిగే అరాచకాలు ఎక్కడా జరగవు. ఇప్పుడు హైదరాబాద్ నెమ్మదిగా కార్ల దొంగతనానికి కేంద్రంగా మారిపోతోంది. కాబట్టి కార్ల యజమానులు బీ కేర్ఫుల్. అత్యధికంగా దొంగిలించబడిన వాహనాల్లో 47% మారుతి సుజుకి వాహనాలేనని ఏసీకేఓ నివేదిక వెల్లడించింది. మారుతి సుజుకీతో పాటు హ్యుండాయ్ కంపెనీకి చెందిన వాహనాలు కూడా దొంగతనానికి గురికాకుండా నిఘా ఉంచాయి. ఏసీకేఓ 2వ దొంగతనం నివేదికలో అత్యధికంగా దొంగిలించబడిన 5 వాహనాల గురించి కూడా ప్రస్తావించబడింది. ఈ టాప్ 5 జాబితాలో మొదటి పేరు మారుతి సుజుకి వ్యాగనార్. మారుతి స్విఫ్ట్ 2వ స్థానంలో, హ్యుండాయ్ క్రెటా 3వ స్థానంలో, హ్యుండాయ్ గ్రాండ్ i10 4వ స్థానంలో, మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ 5వ స్థానంలో ఉన్నాయి. దొంగల నుండి మీ కారును రక్షించడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. మీ వంతుగా కొంచెం జ్ఞానం మీ కారుని కాపాడుతుంది. కారుని సేవ్ చేయటానికి మీరు కారు కోసం కొన్ని భద్రతా గ్యాడ్జెట్లను కొనుగోలు చేయాలి. అలారం సిస్టమ్, ఇది కారులో తప్పనిసరిగా ఇన్స్టాల్ చేయబడిన సిస్టమ్. ఎవరైనా కారు గ్లాస్ పగలగొట్టినా లేదా బలవంతంగా కారు తెరిచి కారులో కూర్చోవడానికి ప్రయత్నించినా అలారం మోగడం ప్రారంభమై మీకు తెలుస్తుంది.